కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఓవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన కూరగాయల ధరలు భరించలేక, వాటిని కొనుగోలు చేయకుండా ఉండలేక సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెరిగిన కూరగాయల ధరలపై ఐబీసీ ఫోకస్. కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చలికాలంలో సైతం కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కిలో టమాటా ధర 70 రూపాయలు కాగా, కాకర, గోకర, బీర, దోస, చిక్కుడు వంటి తీగజాతి రకాల కూరగాయల ధరలు కిలో 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. వంకాయ, సొరకాయ, పచ్చిమిర్చి ధరలు సైతం 70 రూపాయల నుండి 90 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఆలుగడ్డ, దొండకాయ ధరలు సైతం కిలో 40 నుండి 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఎండాకాలంలో కూరగాయల ధరలు పెరగటం సహజమే అయినప్పటికీ చలికాలంలో మాత్రం గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ధరలు పెరగకపోవడంతో ప్రస్తుతం వాటిని కొనటానికి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో చాలా రకాల కూరగాయల ధరలు 10 నుంచి 20 రూపాయలు మించేవి కావు. కానీ ప్రస్తుతం సగటున ప్రతి కూరగాయ ధరలు 60 రూపాయలకు చేరటంతో వాటిని కొనుగోలు చేయలేక సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలికాలంలో కనీసం 10 రూపాయలకు మించని టమాటా ధరలు సైతం ప్రస్తుతం 60 నుంచి 70 రూపాయలకు విక్రయిస్తుంటే కూరగాయల ధరలు ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటి ముప్పటిగా పెరగటం, వర్షాల కారణంగా పంటలు దెబ్బతినటం వంటి కారణాలతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. బెండ, దొండ, బీరకాయ వంటి 3-4 రకాల కూరగాయలు మినహా మిగతావన్నీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు తదితర దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల రవాణా ఛార్జీలు అధికమై కూరగాయల ధరలు పెరిగాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల కారణంగా పప్పులు, ఉప్పులు, వంట నూనెలు వంటి వాటి ధరలు భారీగా పెరిగి సతమతమవుతున్న సామాన్యులపై పెరిగిన కూరగాయల ధరలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. మరో 20 రోజుల నుండి నెల రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, నెల రోజుల తర్వాత స్థానికంగా వేసిన కూరగాయ పంటల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, అప్పుడు ధరలు తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా పెరిగిన కూరగాయల ధరలు సామాన్యునికి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. 4 సభ్యులు ఉండే కుటుంబం కేవలం కూరగాయలకే ప్రతిరోజు 60 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఇది ఎంతో భారమని వారు వాపోతున్నారు. రోజువారీ కూలీలు, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు పెరిగిన ధరలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయని ఆయా వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెరిగిన ధరలతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందనేది అక్షర సత్యం. ఇప్పుడు అయ్యప్ప స్వాములు భిక్ష చేసుకోవాలన్నా విపరీతంగా ఏ కూరగాయలు కొన్నా 100 రూపాయలకు పైన కొనేటట్లేదు స్వామి. 100 రూపాయల పైన అమ్ముతారు. విపరీతంగా రేట్లు పెరిగినాయి. మరి స్వాములు అన్నదానం చేయాలన్నా చాలా విపరీతంగా పెరిగినాయి మార్కెట్లో. సాంశరణం నల్లగొండ కూరగాయల మార్కెట్కు మేము వచ్చినాము. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సీజను, హనుమాన్ స్వాముల సీజను, శివస్వాముల సీజన్ సమయంలో కూరగాయలు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అసలు రైతులు కూడా అదే రేట్లో అమ్ముతున్నారు. పంట కూడా సరిగ్గా రావడం వల్ల చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల కొనుగోలుదారులు కొనలేకపోతున్నారు, ఏం తినలేకపోతున్నారు. కిలో ఏది కొన్నా కూడా 80 రూపాయలు, అరకిలో ఏది కొన్నా కూడా 80 రూపాయలు, పావు కిలో ఏది కొన్నా 50 రూపాయల లెక్క అమ్ముతారు. కొనాలంటే చాలా ఇబ్బంది ఉంది పేదవారికి. దీనివల్ల రైతులు జర గిట్టుబాటు ధరతో తీసుకొని తక్కువ ధరలు చేసి అమ్మాలని కోరుకుంటున్నాం. మార్కెట్లో కూరగాయల రేట్లు చూసుకుంటే చాలా విపరీతమైన ధరలు ఉన్నాయి. ఎందుకంటే కార్తీక మాసం ఒకటి, అందులో సీజన్ చేంజ్ కావడం వల్ల, శీతాకాలం రావడం వల్ల జర కూరగాయలు తగ్గుముఖం పట్టినాయి. దానివల్ల మార్కెట్లో కూరగాయల రేట్లు చాలా బెంబేలెత్తున్నాయి. దాన్ని బట్టి చూసుకుంటే లోకల్లో దోసకాయ కానీ 80 రూపాయలు, 100 రూపాయలు కానీ, చిక్కుడుకాయలు, గోకరకాయలు, ఇదేవిధంగా బీరకాయలు, బెండకాయలు ఏది చూసుకున్నా కానీ వాతావరణం చేంజ్ కావడం ఒకటి, సాంబ్ల సీజన్ ఒకటి, మాకు శీతాకాలంలో జర రేట్లు పెరగడం జరిగింది. సామాన్య మానవునికి అందుబాటులో లేక జర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం చేయాలన్నా కానీ జర ఇబ్బందిగా ఉందండి. హోల్సేల్ ధరలు వంకాయ 35 నుంచి 40 రూపాయలు, మిర్చి 30 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, టమాటా 500 నుంచి 400 నుంచి 650, 700 టమాటా క్వాలిటీ బట్టి. ఆలుగడ్డ 35 రూపాయలు, 38 రూపాయలు హోల్సేల్లో. బీరకాయ 50 రూపాయలు, 40 రూపాయలు.
దొండకాయ 25, 30. ఇక ఇంగ్లీష్ కూరగాయలు అంటే ఇక జర మామూలుగా రేటే ఉంటాయి ఇంగ్లీష్ కూరగాయలు. దోసకాయ 50 రూపాయలు ఉంది మామూలుగా, అంటే రీటైల్ హోల్సేల్. బీరకాయ 50 నుంచి 60 మధ్యలో ఉంది. మిర్చి 30 నెంబర్ 1 అయితే 40 ఉంది. బెండకాయ 40 రూపాయలు ఉంది. అన్ని రేట్లు అయితే బాగానే ఉన్నాయి. అరకిలో 30, మామూలుగా కిలో 50 రూపాయలు అమ్ముతారు. రీటైల్, హోల్సేల్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. దోసకాయ, బీరకాయ, చిక్కుడుకాయ రేట్ ఎక్కువ ఉన్నాయి. సొరకాయ కూడా కిలో 40 రూపాయలు పడుతుంది. రేట్లు బాగానే ఉన్నాయండి. మునక్కాయలు కిలో 120 రూపాయలు. మార్కెట్ రేట్లు కొంచెం పెరిగినాయి. కూరగాయల మార్కెట్లో కూరగాయలు మామూలు వ్యక్తి కొనేటట్టు లేవు. సీజన్ కాబట్టి, మాలల సీజన్ కాబట్టి, అయ్యప్ప మాలలు, హనుమాన్ మాలలు కాబట్టి జర రేట్లు ఎక్కువనే ఉన్నాయి. మామూలు వ్యక్తి తినేటట్టు లేదు. అన్నీ మామూలుగానే ఉన్నాయి. కొన్ని రేట్లు పెరిగినాయి. దోసకాయలు 60 రూపాయలు కేజీ అమ్ముతారు. టమాటా 50 రూపాయలు కేజీ, 40 రూపాయలు అమ్ముతున్నారు. మిర్చి 40 రూపాయలు కేజీ అమ్ముతారు. బెండకాయలు యథాతథంగా మామూలు రేటే ఉంది. కొన్ని కూరగాయలు ఎక్కువన్నాయి, కొన్ని కూరగాయలు తక్కువన్నాయి.